హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా హోలీ పండుగకు చేసుకునే 2 రకాల స్వీట్ రెసిపీస్‌ని చూపించబోతున్నానండి. క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపించే కజ్జికాయలు అండి. ఇంకా చాలా సాఫ్ట్‌గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉండే గులాబ్ జామున్ అండి. 2 కూడా చాలా చాలా బావుంటాయి. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు అలా చేశారంటే ఎప్పుడు ఇదే విధంగా చేసుకుంటారు. ఆలస్యం చేయకుండా ముందుగా కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా పిండి కలుపుకుందామండి. పిండి కలుపుకోవడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల మైదా తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే దీని ప్లేస్‌లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ మైదా పిండితో చూపిస్తున్నానండి. 2 కప్పుల మైదా పిండి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండీ, అది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి. లేదంటే మీకు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకొని ఒకసారి అన్ని ఇంగ్రీడియంట్స్‌ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు మనకు కజ్జికాయలు చాలా గుల్లగా రావడానికి దీంట్లో ఒక 2 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ నెయ్యిని మనం పిండిని బాగా పట్టించాలి. అప్పుడే మనకు కజ్జికాయలు అనేవి చాలా బాగా వస్తాయండి. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. కానీ నెయ్యి వేసుకోవడం వల్ల స్వీట్‌కి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, కాస్త తక్కువ అనిపిస్తుందండి నెయ్యి నాకు. మళ్ళీ ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. మనకు పిండి ఇలా ముద్ద కట్టేటట్టు ఉండాలండి. అప్పుడే మనకు పిండి పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను నేను. ఇలా నెయ్యి వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయండి కజ్జికాయలు అయితే. చేసినప్పుడు మెత్తగా రాకుండా ఇలా క్రిస్పీగా వస్తాయి. చిన్న చిన్న టిప్స్ పాటించి చేస్తే మనకు పర్ఫెక్ట్‌గా వస్తాయండి. చూడండి, ఇలా పిండి బైండ్ కట్టేటట్టు ఉండాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్‌గా నెయ్యి సరిపోయినట్టండి పిండికైతే. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ మాత్రం ఒకటేసారి వేసుకోవద్దు. కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా మనం గట్టిగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ ఒకటేసారి వేసుకుంటే పిండి పల్చగా అయిపోతుందండి. అందుకే కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ ఏమీ పడదండి దీంట్లో అయితే. కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ నేను చూపిస్తున్నాను. వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో మనము పిండిని కలుపుకోవాలి. ముందుగా మనం పిండిని ఇలా కలుపుకొని పెట్టుకోవడం వల్ల మనకు పిండి సాఫ్ట్ అయ్యి కజ్జికాయలు అనేవి చాలా చక్కగా వస్తాయండి. చూడండి, ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి కాస్త నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అయినా లేదంటే ఆయిల్ అయినా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనం దీనిలో స్టఫ్ని రెడీ చేసుకుందామండి. మూత పెట్టేసి పక్కకు పెట్టుకుంటే సాఫ్ట్గా అయిపోతుంది పిండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా వేడైన తర్వాత నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. జీడిపప్పు, బాదం పలుకులు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా డ్రై నట్స్ మీకు ఇవేవి ఇష్టం ఉంటే అవైనా యాడ్ చేసుకోవచ్చు. పిస్తా పలుకులైనా వేసుకోవచ్చండి. ఒకవేళ డ్రై ఫ్రూట్స్ వేయకుండా కూడా మనము దీంట్లో అలా అయినా చేసుకోవచ్చు. ఇలా మనం రవ్వ వేసుకోవాలి. దీంట్లో హాఫ్ కప్పు దాకా రవ్వ వేసుకోవాలి. వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా వేయించుకోవాలండి, పచ్చి స్మెల్ పోయే వరకు. ఇలా బాగా వేయించుకొని చేసుకోవడం వల్ల స్టఫ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇక్కడ నేను ఇలా ఎండు కొబ్బరి ఒక కప్పు దాకా తురుముకొని వేసుకుంటున్నాను. దీన్ని కూడా మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. తినేటప్పుడు అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ షుగర్తో కాకుండా బెల్లంతో చూపిస్తున్నానండి. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లంతో అయినా లేదంటే షుగర్తో అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ బెల్లం పొడి వేసి చూపిస్తున్నాను.
ఇలా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. నేను వేరే గిన్నెలో తీసుకున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాతనే దీంట్లో మనము 1 కప్పు దాకా బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. దీని ప్లేస్లో నేనైతే షుగర్ వేయకుండా బెల్లంతో చేస్తున్నానండి. ఇలా బెల్లం పొడి వేసుకున్నాను. ఒకవేళ పొడి లేకపోతే మీరు తురుముకున్న బెల్లం అయినా వేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకొని ఈ స్టఫ్ని మనం పక్కకు పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న పిండిని మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. పిండి ముద్దలు చిన్న చిన్నవి చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పూరీలు ఎట్లా ఉంటాయండి, ఆ పూరీ సైజులో చిన్న పిండి ముద్దల్లాగా చేసుకోవాలి. ముందైతే చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. సగం పిండి తీసుకొని దీంట్లో నుంచి చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకు తొందరగా అవుతుందండి చేయడం. అయితే చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో ఈజీగా ఇలా కజ్జికాయలు అంటే పెద్ద పని కాకుండా ఇలా చాలా తక్కువ టైంలో టేస్టీగా కూడా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకునే ప్రాసెస్ ఇదే. ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్లా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని చిన్న పూరీ సైజులో చపాతీ ఒత్తుకోవాలండి. పూరీలా ఒత్తుకోవాలి. అన్ని వైపులో ఈక్వల్గా తాల్చుకోవాలండి. మరీ లావుగా కాకుండా మరీ పల్చగా కాకుండా పూరీలు అయితే ఎలా ఒత్తుకుంటామో సేమ్ అదే విధంగా ఇలా అన్ని వైపులో ఈక్వల్గా ఒత్తుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా దాల్చుకున్న తర్వాత ఇప్పుడు ఇలా చిన్న పూరీలాగా తాల్చుకున్న తర్వాత దీనికి మనము రౌండ్గా ఒక టిఫిన్ మూత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేసుకొని మనము గిన్నెలోకి వేసుకోవాలండి. చూడండి ఇలా ఈ సైజులో తీసుకోవాలి. అన్నీ ఇదే విధంగా 1 by 1 తాల్చుకొని ఇలా మూటతో మనము కట్ చేసుకుంటే అన్నీ ఒకటే షేప్లో ఒకటే డిజైన్లో వస్తాయండి. ఇలా మూతతో మనము కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పిండిని ఇలా తీసేసుకొని మళ్ళీ చపాతీలాగా ఒత్తుకోవాలి. చిన్న పూరీలాగా ఒత్తుకోవాలి. ఇలా నేను అన్నీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను 1 by 1 అన్నీ ఇలా చేసుకొని టిఫిన్ మూతతో కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఒక పూరీ తీసుకొని అంచులోకి ఇలా వాటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకోవడం వల్ల మనకు దీంట్లో ఉన్న స్టఫ్ బయటికి రాకుండా ఉంటుందండి. ఫ్రై చేసేటప్పుడు ఊడకుండా. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా స్టఫ్ని వేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. స్టఫ్ అనేది బయటికి రాకుండా చూసుకోవాలి. ఇలా వేళ్ళతో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దీనికి కాస్త డిజైన్ ఇవ్వాలండి. ఫోక్తో ఇలా మనము డిజైన్ పెట్టొచ్చు. దీనికి చూడండి ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు. ఇలా స్పూన్తో చేసుకొని మనము ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 by 1 చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను మరొకటి చూపిస్తున్నానండి. ఎడ్జెస్లో ఇలా వాటర్ని అప్లై చేసుకున్న తర్వాత మధ్యలో స్టఫ్ వేసుకోవాలి. ఇలా మధ్యలో స్టఫ్ వేసుకున్న తర్వాత ఒక వైపు నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు కావాలంటే దీనికి డిజైన్ కూడా ఇవ్వచ్చండి, స్పూన్తో కాకుండా. వీడియోలో చూపించిన విధంగా ఇలా నేను ఒకవైపు ప్రెస్ చేస్తూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కూడా కజ్జికాయలు చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇలా అల్లినట్టు చూడండి. ఇలా ఒకవైపు నుంచి ఇలా ప్రెస్ చేస్తూ ఫోల్డ్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇక నేను అన్నీ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లోంచి కాస్త చిన్న పిండి ముద్ద వేసుకొని చూసుకోవాలి. ఇలా బాగా వేడైన తర్వాత దీంట్లో మనం ప్యాన్లో కజ్జికాయలను వేసుకోవాలండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు కజ్జికాయలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. మంటను హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, మెత్తగా వస్తాయండి. చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని జాలి గరిటెలో తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కిందికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకునే కజ్జికాయలు మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 by 1 వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్న కజ్జికాయల్ని మనము ఇలా జాలి ఉన్న గిన్నెలోకి వేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత గిన్నెలో వేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. చాలా ఈజీగా, టేస్టీగా, సింపుల్గా ఈ పండుగకు చేసుకునే ఈ కజ్జికాయలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయండి. పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు ఒకటి తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. గుల్లగా చాలా బాగా వచ్చాయండి. ఒక్కసారి ఇలా పిండి కలిపి చేయండి, చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా రుచిగా వస్తాయి. మన సెకండ్ రెసిపీ సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ వేసుకోవాలండి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసినా అంత మెత్త పౌడర్ లాగా అయితే కాదండి. కానీ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో చిక్కటి 1 కప్పు పాలు వేసుకోవాలి. 1 కప్పు రవ్వ తీసుకుంటే 1 కప్పు పాలు తీసుకోవాలండి సమానంగా. పాలని బాగా వేడి చేసుకోవాలండి. పాలు ఇలా బాగా వేడైన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న రవ్వను దీంట్లో వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా తక్కువ టైంలో చేసుకున్న స్వీట్ రెసిపీ అండి. ఇప్పుడు ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్ రావడానికి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ దాకా మైదా పిండి వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు, క్రాక్స్ అనేవి రావండి. 2 టేబుల్ స్పూన్ దాకా మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోయినా స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇప్పుడు ఇలా లో ఫ్లేమ్లో ఉంచి బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పిండిలో బాగా నెయ్యిని మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మనకు స్వీట్ అనేది పగుళ్ళు రాకుండా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా వస్తుందండి. ఇక్కడ మనకు పిండి కాస్త గట్టిగా అనిపిస్తే కొద్దిగా మిల్క్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పాలు వేసుకుంటూ సాఫ్ట్ పిండి ముద్దలా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా పాలు వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా ఉంచుకోవద్దండి. చాలా ఈజీగా, టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలండి. వంట సోడా కదా, అది వేసుకోవాలి. వంట సోడా 1 పించ్ దాకా వేసుకోవాలి. చిటికెడు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా అయినా చేసుకోవచ్చు అండి. గులాబ్ జామున్ లాగా రౌండ్గా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బుల్లెట్స్ చేపిస్తున్నానండి. ఇలా బుల్లెట్స్ లాగా రెడీ చేసుకుంటున్నాను. ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. క్రాక్స్ లేకుండా చూసుకొని అన్నీ ఇక్కడ నేను రెడీ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందామండి. 1 కప్పు షుగర్ తీసుకోవాలి. 1 కప్పు మనం ఇక్కడ రవ్వ తీసుకుంటే 1 కప్పు షుగర్ తీసుకోవాలండి. 1 కప్పు వాటర్ తీసుకోవాలి. 2 సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు షుగర్ కరిగే వరకు కరిగించుకోవాలి. ఇక్కడ మనకు పాకం వచ్చే అవసరం లేదండి. గులాబ్ జామున్కి ఎలా పాకం వస్తుందో అలా పాకమే రావాలండి. కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని ఇక్కడ మనం జిగురుతనం వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఇలా వేలుకు పట్టుకుంటే మనకు ఇలా జిగురుతనం తగిలిందంటే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి పాకాన్ని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఇలా మనము స్వీట్ని వేసుకోవాలి. ఇలా మరీ ఎక్కువగా వేసుకోవద్దండి, ఫ్రీగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పచ్చిగా అలానే ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్న పాకంలో వేసుకోవాలండి. పాకాన్ని కాస్త చల్లారితే వేడి చేసుకొని వేసుకోండి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా 1 బై 1 ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న వెంటనే మనం ఇలా పాకంలో వేసుకుంటే పాకం బాగా పీల్చుకొని చాలా జ్యూసీగా ఉంటుందండి స్వీట్ అయితే.
ఇలా తిప్పుతూ అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈజీగా టేస్టీగా చేసుకునే ఈ స్వీట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. అన్ని ఇదే విధంగా ఫ్రై చేసుకొని పాకంలో వేసుకోవాలండి. పాకం వేడిగా ఉంటే తొందరగా నాని చాలా సాఫ్ట్గా ఉంటాయి. గంట పాటు ఇలా వదిలేసేయాలండి. జ్యూసీగా రెడీ అవుతుంది. నేను గంట తర్వాత సర్వ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే ఇలా మనం కాస్త స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు వేడి చేసుకుంటే పాకం లోపల వరకు పోయి జ్యూసీగా ఉంటుందండి. అలా సర్వ్ చేసుకోవచ్చు. రుచి సూపర్గా ఉంటుందండి. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హైప్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.